బయట మనకి ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నవి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ 250 రూపీస్ అనమాట. ఇవన్నీ నేను ఎక్కడ పర్చేస్ చేసినాను అనేది పర్టికులర్ సెల్లర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈ రోజు షేర్ చేస్తాను. గా ఉందో నాకైతే భలే నచ్చింది అనమాట. సో చిన్న పీట 50 రూపీస్కి చాలా రీజనబుల్ అనమాట. సో చూడండి ఇలా వస్తుంది కుర్తీ అయితే. ఇది పాప్కార్న్ క్లాత్ వస్తుంది అనమాట. పెద్ద స్టోర్స్లో ఈ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 599, ఇక్కడ కాబట్టి మనకి ఈ ప్రైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్స్లో సెలబ్రిటీ లుక్ని రిక్రియేట్ చేయటం అనేది కూడా ఒక్కొక్కటి అనమాట. సో అది కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి. కాకపోతే దానికోసం స్పెషల్గా పర్చేస్ చేద్దామని కాదు, ఏదైనా మన దగ్గర అలా సెట్ అయితే అప్పుడు వేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. అండ్ అనుకోకుండా నాకైతే అండర్ బడ్జెట్లో ఒక లుక్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ లుక్. యాక్చువల్గా ఫస్ట్ షార్ట్ వీడియో షేర్ చేసి తర్వాత ఈ లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అది నేను పర్చేస్ చేసి జస్ట్ నేను వేసుకుని చూసేటప్పటికే వీడియో కూడా పోస్ట్ చేయకముందే నా ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు చాలామంది అడిగారు ఆ కుర్తీ కోసం. అదైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది నాకు. సో అది ఎక్కడ షేర్ చేశానో మీకు డైరెక్ట్గా చూపించేద్దాము, తర్వాత షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. జరుగుతుంది అనమాట. రోజుకి ఒక్కొక్క ప్లేస్లో సంత అనేది జరుగుతుంది అనమాట. లైక్ సాటర్డే వచ్చేసరికి సీతమ్మదార్లో జరుగుతుంది, మధురవాడలో జరుగుతుంది. అలాగే థర్స్డే వచ్చేసి మేమున్న ఏరియాలో NAD R&B జంక్షన్లో జరుగుతుంది అనమాట. సో ఆ సంతలో నేను పర్చేస్ చేసిన కుర్తీ అనమాట. అది ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న పాప్కార్న్ క్లాత్ కుర్తీ. ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా, కాస్ట్ కూడా చాలా ఉంది. బట్ నేను ఆ కుర్తీ వచ్చేసి జస్ట్ 250కే పర్చేస్ చేశాను. సో అందుకు చాలా మంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటని. సంతలో తీసుకున్న కుర్తీ అనమాట. సంతలో అసలు నేను ఎక్కడ తీసుకున్నాను ఆ కుర్తీ అనేది ముందు నేను ఆల్రెడీ సంతకు సంబంధించి బ్లాగ్ అయితే ఒకటి చేశాను. చాలా బాగుంటాయి తెలుసా. బయట మనకి ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నవి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి. సంతలో మాత్రం నిజంగా చాలా రీజనబుల్ ఉంటాయి. మీరు ఎవరైనా కావాలనుకుంటే వైజాగ్ వాళ్ళు అయితే కనుక ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తీ కూడా సంతలో తీసుకున్న కుర్తీ అనమాట. ఇది కూడా మనకి సేమ్ అటువంటి పాప్కార్న్ క్లాతే వస్తుంది. సో చూడండి మనకి ఇలా షిమ్మరీ లైన్స్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే చూడండి, ఫ్యాబ్రిక్ వచ్చేస్తే చిన్నగా క్రష్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేసి ఇలా సింపుల్గా డిజైన్ వస్తుంది. అండ్ ఈ కుర్తీ ప్రైస్ కూడా జస్ట్ 250 రూపీస్ అనమాట. ఇవన్నీ నేను ఎక్కడ పర్చేస్ చేసినాను అనేది పర్టికులర్ సెల్లర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈరోజు షేర్ చేసేస్తాను. అలా షేర్ చేయాలంటే మనం సంతకి వెళ్ళాల్సిందే. సంతకి అయితే వెళ్ళిపోదాము. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను చక్కగా మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫైనల్లీ నేను సంతకైతే వచ్చేసానండి. ఇది వచ్చేసి మాధవధార కాలనీలో ఉంటుందన్నమాట. సో మాధవధార అంటే వైజాగ్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. మేము ఉండే ఏరియాకి ఈ మాధవధారకి కామన్గా సంత అనేది ఇక్కడే జరుగుతుందనమాట. మేము ఉండేది మరిపాల ముడా లేఅవుట్స్లో ఉంటాం కాబట్టి మాకు దగ్గరలో జరిగే సంత ఇదే. సో ఇక్కడికైతే వస్తూ ఉంటానన్నమాట. ఎవ్రీ థర్స్డే కూడా ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది. అండ్ నాకు బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే నేను ఫ్రైడే ఎక్కువ పూజ అది చేస్తూ ఉంటానన్నమాట. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే తీసేసుకుంటాను. అండ్ నేను లాస్ట్ వీక్ సీతమ్మధారలో జరిగిన సంతకి వెళ్ళానమాట. అక్కడ సాటర్డే అక్కడ షాపింగ్ చేశాను నేను. అక్కడ తీసుకున్న ఆ కుర్తీ చూస్తే ఎంతమంది అడిగారో. అక్కడ నైటీస్ కూడా తీసుకున్నాం అనమాట. సో అవి నేను మీకు షూట్ చేసి చూపించలేకపోయాను. సో అందుకనే ఈరోజు పర్టికులర్గా వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు చాలా ఎక్కువ షాపింగ్ చేసాం, అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో షాపింగ్ చేసాము. అందుకనే ఈరోజు ఇక్కడ అవి మళ్ళీ తీసుకుందాం అన్నట్టుగా వచ్చాను. అండ్ అక్కడ చూపించిన కుర్తీస్ అనమాట నేను తీసుకున్నవి చాలా రీజనబుల్గా వచ్చాయి, చాలామంది అడిగారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మాధవధారలో నేను థర్స్డే ఎప్పుడు పర్చేస్ చేసే సెల్లరే కుర్తీస్ ఆవిడ అక్కడ కూడా సీతమ్మధారలో కూడా సేల్ చేశారనమాట. సో నాకు ఇంకా మరీ హ్యాపీగా అనిపించింది. మనకు తెలిసిన ఆవిడే కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పి మా అక్క వాళ్ళకి కూడా ఆ కుర్తీస్ కావాలంటే తనకి కాల్ చేసి నాకు ఇంకా కావాలి తెప్పించండి అని చెప్పాను. సో ఆవిడ దగ్గర ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకుంటానమాట. అండ్ ఇక్కడ నైటీస్ కూడా చూసాము, నైటీస్ కూడా పర్చేస్ చేసాము.
నైటీస్ అయితే బార్గెయిన్ చేయడానికి ఛాన్స్ దొరికింది. 350 చెప్పారు. 250కి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రూ. 5 నుంచి ఐటెమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. సో, రూ. 5 ఐటెమ్స్, రూ. 10 ఐటెమ్స్ ఇలా రకరకాల ఐటెమ్సే దొరుకుతాయి. ఇక్కడ మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే కిచెన్ ఐటెమ్స్ కానీ, మన యాక్సెసరీస్ ఇటువంటివన్నీ కూడా చాలా ఈజీగా మనకి దొరుకుతాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ దొరకని ప్రోడక్ట్ అంటూ ఉండదు. అండ్ నేనెప్పుడూ ప్లేట్స్ కూడా ఇక్కడ చూస్తాను. ఇక్కడ ప్లేట్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతాయన్నమాట. లైక్ మనకి బయట కన్నా కూడా కంపేర్ చేస్తే ఇక్కడ డిన్నర్ ప్లేట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్‌లోనే ఉంటాయి. లైక్ మనం స్నాక్ ప్లేట్స్ కానీ, డిన్నర్ ప్లేట్స్ కానీ ఇలా మనకి తక్కువ ప్రైసెస్‌లో ఉంటాయన్నమాట. క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంటది. సో, బయట సేమ్ క్వాలిటీవి మనం షాపుల్లో చూస్తే ఇంకా చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి. సో, నేను ఎప్పుడు ఇక్కడికొచ్చినా కూడా మంచిగా ప్లేట్స్ అన్నీ పర్చేస్ చేసి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే రెగ్యులర్‌గా ఏదో ఒక పూజ చేస్తూ ఉంటాను. ఏదో ఒక పలదానం ఇస్తూ ఉంటాను కాబట్టి యూజ్ అవుతదని చెప్పేసి పర్చేస్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇక్కడ నాకు ఈ కౌంటర్ మాత్రం బాగా నచ్చుతది. ప్లేట్స్ కౌంటర్. అండ్ ఆవిడ పేరొచ్చేసి జయమ్మ అనమాట. ఆవిడ చక్కగా మంచిగా ప్లేట్స్ మనకి తక్కువ ప్రైసెస్‌లో ఇస్తారు. సో, ఆవిడని కూడా నేను మీకు వీలైతే చూపిస్తాను చూడండి. ఆవిడ దగ్గర మీరు ప్లేట్స్ తీసుకున్నట్టయితే గనక, అది మన ఛానల్ నేమ్ చెప్పినట్టయితే గనక ఇంకా మనకి రీజనబుల్ ప్రైసెస్‌లో ఇస్తారనమాట. నేను షూట్ చేశానో లేదో ఆవిడని గుర్తులేదు. కానీ ఒకసారి మీరు కనుక్కోండి. జయమ్మ అయితే గనక ఆవిడ చాలా తక్కువ ప్రైసెస్‌లో మనకి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో, బ్యాంగిల్స్ వచ్చేసి చాలా కాస్ట్ చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇంతకుముందు బ్యాంగిల్స్ నేను తీసుకునేటప్పుడు రూ. 30 నుంచి ఉండేవి. కానీ ఈసారి కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పారనమాట. ఇక్కడ మనకి చెప్పాను కదా, కిచెన్ ఐటమ్స్ నుంచి, ఫుడ్ ఐటమ్స్ నుంచి, యాక్సెసరీస్ నుంచి, వెజిటేబుల్స్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మనకి 200 చెప్పారు. బార్గెనింగ్ లాస్ట్ ప్రైస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఈ చిన్న బ్యాగ్స్ రూ. 100 చెప్పారు. ఫైనల్‌గా రూ. 80కి వస్తదని చెప్పారనమాట. సో, కావాలి అనుకున్నా కూడా మనకి ఎక్కువ పీసెస్ లేవు. ముందే మీరు ఏమైనా పూజలు చేయాలనుకున్నా, లేదంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్‌లా ఇవ్వాలనుకున్నా, మీరు ఒక 1 వీక్ ముందొచ్చి ఇక్కడ మీరు చెప్పుంచాలన్నమాట. సో, దాన్ని బట్టి మీ ఆర్డర్‌ని బట్టి వాళ్ళు తీసుకొస్తారనమాట. అంతేగాని మనకి రెడీగా వాళ్ళైతే తెచ్చిపెట్టరు. అండ్ ఇక్కడ మనకి దేవుడు పూజకు సంబంధించి అన్ని రకాల ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఎప్పుడూ వెళ్ళేదానికన్నా ఈసారి నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాననమాట. సో దట్ డే లైట్‌లో మీకు అన్నీ షూట్ చేస్తే క్లియర్‌గా కనిపిస్తాయి అని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్ళాను. అండ్ రూ. 5 ఐటమ్స్, రూ. 10 ఐటమ్స్, ఈ రూ. 20 ఐటమ్స్ భలే ఉన్నాయి తెలుసా! మనం చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అయిపోయి వద్దు అనుకున్నా సరే ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ తక్కువ ప్రైసెస్‌లో వస్తాయి కాబట్టి మనకు కూడా కొనడానికి భలే మజా వస్తది తెలుసా! అంటే నార్మల్‌గా బయట షోరూమ్స్‌లో ఖర్చు పెట్టేదానికన్నా కూడా ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు మనకేం పెద్ద బాధ అనిపించదనమాట. తక్కువే కదా! ఓకేలే అని చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. అండ్ తక్కువ ప్రైస్‌లో మనకి ఎక్కువ ఐటెమ్స్ వస్తున్నాయి అన్న సాటిస్ఫాక్షన్‌లో ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటామనమాట. సో, అదనమాట. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో కానీ, ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్‌లో కానీ బేసిక్‌గా నాకు తెలిసి లేడీస్ అందరూ ఎంజాయ్ చేసేది ఇదే. కానీ ఎవరో కొంతమంది బ్రాండ్ ఫోబియా ఉంటది. వాళ్ళకి ఇలాంటి దగ్గర చూడగానే ఏమనిపిస్తదంటే, ఓకే ఇలాంటి దగ్గర క్వాలిటీ ఉండదు, బాగోదు, ఇవి అవి అని రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ నాకైతే అలా ఏముండదు. నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తాను, బ్రాండెడ్ స్టోర్‌లో కూడా షాపింగ్ చేస్తాను. సో, అదనమాట. అండ్ ఫైనల్లీ నేను తీసుకోవాల్సిన కుర్తీస్ కౌంటర్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇది చూపిస్తున్న ఈ క్లాత్ కుర్తీ అనమాట నేనైతే తీసుకున్నాను. సో, దానికి సంబంధించి నేను మీకు రీల్ వీడియో షేర్ చేస్తాను చూడండి. అనుపమ పరమేశ్వరన్ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను ఏంటి అనేది, అసలు నేను ఏ లుక్ క్రియేట్ చేశాను, ఏ మూవీలోంచి క్రియేట్ చేశాను, ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ అటువంటి కుర్తీ కోసం అయితే అడుగుతున్నాము. ఫైనల్లీ నాకైతే ఒక్క కుర్తీయే దొరికింది. మాకు కావాల్సినవి ఒక 3-4 కుర్తీస్ కావాల్సి వచ్చింది. కానీ అక్కడ ఒకటే ఉందన్నమాట. వాళ్ళు కూడా ఫోటో తీసుకొని ఆ పిక్చర్ని వేరే వాళ్ళకి సెల్లర్స్కి పంపిస్తున్నారనమాట. అటువంటిది ఉంటే పంపించండి అని చెప్పేసి. సో, ఒకవేళ దొరికితే కనుక నెక్స్ట్ వీక్ వెళ్ళి తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఇటువంటి ఫ్యాబ్రిక్లో చాలా రకాల కుర్తీస్ వచ్చాయి. అండ్ డిఫరెంట్గా చూడండి, ఇక్కడ మనకి పీచ్ కలర్లో ప్లాజో సెట్ ఎంత బాగుంది కదా! అది కూడా మనకి 500-550 చెప్పారు. చాలా తక్కువ ప్రైస్ కనిపించింది నాకు. 2 పీస్ సెట్ ఆ ప్రైస్లో అంటే బాగుంది అనిపించింది. అండ్ మనకి ఫ్రాక్ మోడల్స్లో కూడా చాలా ఎక్కువ కలెక్షనే వచ్చింది. సో, ఇక్కడ మనకేంటంటే రెగ్యులర్గా కలెక్షన్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ ఒకటే కలెక్షన్ పెట్టి అలాగా ఈ వీక్ ఉన్నదే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటుంది అని గ్యారంటీ అయితే ఉండదు. సో, కలెక్షన్ అనేది మనకు మారిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కాటన్ కుర్తీస్ అనమాట. ఇవి ఫ్రాక్ మోడల్ కుర్తీస్ లాగా ఉన్నాయి. నాకు తెలిసి ఇది కాటన్ కాదు, రేయోన్ అనుకుంటా. సో, ఇవి కూడా నాకు బాగా నచ్చేసాయి ఈ కుర్తీస్ కూడా.
ఇప్పుడు మనకి రాబోతోంది సమ్మర్ సీజన్ కాబట్టి ఇటువంటివి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అందుకని చెప్పి ఇవి ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. యాక్చువల్‌గా నేను ఏ కుర్తీస్ అయితే తీసుకుందామని వచ్చానో అవైతే లేవు. కానీ ఆడవాళ్ళమండి. ఏది తీసుకోవడానికి వచ్చామో అది తీసుకునే వెళ్తామా? ఖచ్చితంగా కాదు. ఇంకా ఏదో ఒకటి వేరేవి చూస్తూ ఉంటాం. వేరేవి నచ్చుతూ ఉంటాయి. అలా అనమాట. ఇక్కడైతే మనకి ఎక్సెల్ సైజ్ కుర్తీస్ అయితే జస్ట్ 200 రూపీస్ పడతాయి. అండ్ డబుల్ ఎక్సెల్ కుర్తీస్ వచ్చేసి 250 పడతాయన్నమాట. సో అలా ఉంటుంది. సైజ్ బట్టి కూడా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లెగ్గింగ్స్ కూడా దొరుకుతాయి. మంచిగా బ్రాండెడ్ లెగ్గింగ్స్ లాగా బెల్ట్ టైప్ లెగ్గింగ్సే వస్తాయన్నమాట. ఇదే మనం బ్రాండెడ్ షోరూంలో తీసుకోవాలనుకుంటే 600 ఆ ప్రైస్లో ఉంటుంది. కానీ ఇక్కడ లెగ్గిన్ కాస్ట్ కూడా మనకి యాంకిల్ లెంగ్త్ అయితే 200, ఫుల్ లెంగ్త్ అయితే 250 పడుతుంది అనమాట. అలా తక్కువ ప్రైస్లో లెగ్గిన్స్ కూడా ఉంటాయి. మంచిగా చాలా రోజులు వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ ఫ్రాక్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. సో నేను చూపించాను కదా, వాళ్ళదే అనమాట స్టోర్. సంతకు వెళ్ళి కుర్తీ షాపింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తాను. ఎందుకంటే మిగతా అన్నిటి దగ్గర కన్నా కూడా ఇక్కడ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట కలెక్షన్ అనేది. సో అది కూడా రెగ్యులర్గా చెప్పాను కదా, అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ షిమ్మర్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ షేడ్లో ఇలా ఉన్నాయన్నమాట. సో షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా మనకి 250 పడతాయన్నమాట. ఇలా ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నేను నా షాపింగ్ అయితే చేసేసుకున్నాను. అండ్ అలా మిగతావన్నీ కూడా ఒకసారి చూస్తున్నాను ఏమైనా యూజ్ అవుతుందా అన్నట్టుగా. సో ఇయర్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు వచ్చేటప్పుడు పర్చేస్ చేస్తాను. కానీ అనుకోకుండా నేను చూసిన ఒక ఇయర్ రింగ్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. అవి ఏంటి అనేది చెప్తాను చూడండి. దానికి ఒక చిన్న స్టోరీ జరిగింది. ఇలా నేను దాటుకుంటూ అలా చూస్తూ ఫైనల్లీ ఒక స్టోర్కి అయితే వచ్చానమాట. అక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్ స్పెసిఫిక్గా మనకి చాలా దగ్గరలో అమ్ముతారు. కానీ అక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే సేల్ చేయట్లేదు. అన్నీ మనకి ఏ ఐటమ్ అయినా 20 రూపీస్ అని చెప్పి సేల్ చేస్తున్నారనమాట. సో అవి బాగున్నాయి అనిపించింది నాకు. అందులో ఇయర్ రింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అయితే నాకు నచ్చిన ఒక ఇయర్ రింగ్ అయితే అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అది తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇదిగోండి ఇవే ఆ ఇయర్ రింగ్స్. నేను ఇవి తీసుకుందాము 20 రూపీస్కి చాలా బాగున్నాయి కదా అని చెప్పి ఇవి తీసుకుందాం అనే లోపు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే నేను తీసుకున్న కుర్తీస్ ఆవిడ కాల్ చేశారనమాట. నేను లెగ్గింగ్స్ బ్యాగ్ అక్కడే వదిలేసాను అని చెప్పి. సో లెగ్గింగ్స్ కవర్ తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చే లోపల పాపం ఇంకొక అమ్మాయి అవి తీసేసుకుంది. సో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఆ ఇయర్ రింగ్స్కి నేను వీడియో తీసుకున్నాను అనమాట, మీ అందరికీ చూపిద్దామని. అవైతే నాకు నచ్చాయి. సింపుల్గా పర్ల్ ఇయర్ రింగ్స్ లాగా, అంటే మోతీ ఇయర్ రింగ్స్ లాగా వచ్చాయి. బాగున్నాయి అనిపించింది. కానీ ఏం చేస్తాము, అది నాకు ప్రాప్తి లేదనమాట, తనకే ప్రాప్తం అయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఏ ఐటమ్ అయినా మనకు అన్ని 20 రూపీస్ అనమాట. నాకైతే ఈ బుజ్జి పీటలు చూడండి నచ్చాయి. చిన్న పీటలు, మనం ఏదైనా చిన్న వినాయకుడిని కానీ లేదంటే చిన్న లక్ష్మీదేవిని కానీ ఏమైనా చిన్న విగ్రహాలు ఉండేటప్పుడు ఇటువంటి పీటల పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపీస్. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్ ఉన్నాయి. సో నాకు ఇవి చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ మధ్య ఎందుకో నాకు ఇటువంటి మినియేచర్స్ బాగా నచ్చుతున్నాయి. అటువంటి కలెక్షన్ పైన అయితే నాకు కన్ను పడింది అనమాట. సో చూడగానే ఇదైతే తీసేసుకున్నాను, బాగుంది అనిపించింది. అండ్ నేను చూసిన టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వేరే బాక్సుల్లో కూడా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోమని ఆయన చెప్పారు. కానీ ఎందుకో నాకు ఇంకా సేమ్ అదే ఉంటే తీసుకుందాం అనుకున్నాను, అదైతే లేదనమాట. సో వేరేవి నాకైతే నచ్చలేదు. ఫస్ట్ మనం ఒకటి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకేది తీసుకోవడానికి ఇష్టపడం కదా, ఫస్ట్ ఏదైతే చూస్తామో అది మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతాం కదా. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. పూజ కదా, శుక్రవారం పూజ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మంచిగా పువ్వులు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే 100 గ్రామ్స్ 50 రూపీస్ అలా చెప్తున్నారు. సో నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎంత ఏంటి అనేది, రాంగ్ చెప్పున్నానేమో అనిపిస్తుంది. అండ్ బ్యాగ్స్ కూడా కలెక్షన్ ఉందన్నమాట. చెప్పాను కదా, మనకి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడైతే ఈజీగా దొరికేస్తాయి. అండ్ చిన్నపిల్లల చెప్పులు చూడండి, ఏమైనా 100 రూపీస్ అంట. ఆ 100 రూపీస్ బోర్డు ఆ రోజు నాకు కనిపించలేదు. ఈరోజు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నేను చూసాను, ఓహో ఇవి 100 రూపీసా అని ఇప్పుడు అనుకుంటున్నాను. లేదంటే చైత్రకో లలితకో ఎవరికో తీసుకోవచ్చు అనమాట. అమ్మాయిల చెప్పులు బాగున్నాయి అక్కడ. అండ్ ఈరోజు నాకు ఉసిరికాయలు కూడా కనిపించాయి. జనరల్గా ఉసిరికాయలు వింటర్ సీజన్లో వస్తాయంటారు కదా, ఈ సీజన్లో కూడా కనిపించాయి అనమాట. సమ్మర్ వచ్చేస్తుంది అయినా ఉసిరికాయలు ఉన్నాయి అంటే మరి ఈ సీజన్లో కూడా దొరుకుతాయో లేదో కూడా నాకేం పెద్దగా తెలీదు. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, వింటర్ సీజన్లోనే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా వేరే దగ్గర చూశాను చూడండి, వేరే దగ్గర కూడా షూట్ చేద్దామని కలెక్షన్ చూద్దాము అనుకున్నాను. కానీ నాకు ఎందుకో చెప్పాను కదా, అక్కడ కలెక్షనే బాగా నచ్చుతుంది అనమాట.
అండ్ ఇంకొకటి సంతలో వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే స్పైసెస్ కూడా దొరుకుతాయి అన్నమాట. మసాలా సామాన్లు ఉంటాయి కదా, గరం మసాలా సామాన్లు కూడా ఇక్కడ మంచివి దొరుకుతాయి. లైక్ అంటే కొండ ప్రాంతాల్లో ఎలా అయితే మనకు మంచి క్వాలిటీ గరం మసాలా ఐటమ్స్ దొరుకుతాయి, అటువంటివి ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో నేను ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు వాటి ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంది, ఒరిజినల్ లాగా అనిపించింది, ప్యూర్ అనిపించింది. అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఫ్లేవర్ బాగుంటుంది. కావాలనుకుంటే మీరు ఎవరైనా స్పైసెస్ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఎప్పుడు వచ్చినా నేను స్పెసిఫిక్గా ఇయర్ రింగ్స్ ఖచ్చితంగా కొంటాను, కానీ ఈసారి ఇయర్ రింగ్స్ అస్సలు తీసుకోలేదు, ఎందుకంటే అన్నీ నా దగ్గర ఉన్నవే అన్నట్టు అనిపించింది నాకు. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్, టిక్ టాక్స్, క్లిప్స్, ప్రెస్సింగ్ క్లిప్స్, బ్రేస్లెట్స్, వీటికైతే అసలు కొదవే ఉండదు అనమాట. చాలా షాపులు ఉంటాయి, ఒక్కటి కాదు, చాలా స్టోర్స్ ఉంటాయి. సో ఇంకా అలా అప్పటికే లేట్ అయిపోయింది, చాలా టైం అయింది. నేను చూసారు కదా మీరే, నేను డే లైట్లో వచ్చాను, అలా చీకటి పడిపోయింది అనమాట. చాలా వరకు ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడే తీసేసుకొని వెళ్తారనమాట. చాలా మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. ఈవినింగ్స్ అంత కదా అని చెప్పేసి ఏదో పాడైపోయిన వెజిటబుల్స్ లాంటివి తెచ్చి పెట్టరు, మంచివి దొరుకుతాయి అనమాట. సో ఇంకా అలా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి చూడండి, ఏ వస్తువు అయినా 5 రూపీస్ అంట, ఏ ఐటమ్ అయినాను. సో ఇందులో మంచిగా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, క్లచెస్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భలే ఉన్నాయి. 5 రూపీస్ అనగా ఏముంటాయి. అండ్ ఫస్ట్ మన నైటీ కొన్న షాప్కి అయితే వచ్చేసాము. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోబోతున్నాము. అండ్ నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం షాపింగ్ చేశాను అనేది మీకు కంప్లీట్గా క్లియర్గా చూపిస్తాను. సో చలో ఇంటికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. సో వైజాగ్లో నాకు ఇష్టమైన ది చీపెస్ట్ అండ్ ది బెస్ట్ మార్కెట్ ఏంటంటే సంతే అనమాట. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి షాపింగ్ చేసి తీసుకొస్తాను, షాపింగ్ చేయకుండా అయితే అస్సలు రాను. సో సంతలో ఉండేవాళ్ళు, అండ్ నాకు ఇంకొకటి నచ్చిన విషయం ఏంటి తెలుసా, సంతలో వాళ్ళు చాలా తక్కువ ప్రాఫిట్స్కి సేల్ చేసినా కూడా గవర్నమెంట్ నార్మ్స్కి తగ్గట్టుగా చూడండి ఎంత మంచిగా వీళ్ళు క్లాత్ బ్యాగ్స్తో మనకి ఇస్తున్నారనమాట. పెద్ద పెద్ద షాపుల్లో మంచిగా ప్రాఫిట్స్ వేసుకొని కూడా వాళ్ళు నార్మల్ కవర్స్తో ఇస్తారు. సో అదనమాట. అండ్ నాకు ఈ విషయం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ మనం సంతకు వెళ్ళగానే నేను నైటీ తీసుకున్నాను కదా అక్క కోసం అని చెప్పి. సో నైటీ అయితే ఇదనమాట. మనకి అక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. కొంతమంది బార్గెన్ చేసే ఛాన్స్ ఇవ్వరు, కానీ కొంతమంది బార్గెన్ చేసినా మనకి తీసుకోమంటారు అనమాట మనకు నచ్చినట్టుగా. అండ్ ఇది వచ్చేసి నేను బార్గెన్ చేసి తీసుకున్నాను. 300 350 చెప్పారు ఈ నైటీ. కలర్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ నైటీ వచ్చేసి మనకి 250 రూపీస్కి ఇచ్చారనమాట. సో ఇలా వస్తుంది అనమాట. చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అక్క కోసం అని చెప్పి తీసుకున్నాను. మంచిగా చిన్నగా పల్లీలు అవి వేసుకోవడం, పాకెట్ కూడా వచ్చింది. అండ్ ఈ నైటీ కాస్ట్ వచ్చేసి మనకి 250 పడింది అనమాట. సో 250 రూపీస్కి చూడండి ఎంత పెద్ద సైజు, మంచిగా చాలా మంచి సైజులో అయితే వచ్చింది. నాకు ఫస్ట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా మంచి సాఫ్ట్ క్లాత్ వచ్చింది అనమాట, ప్యూర్ కాటన్ వచ్చింది. సో అందుకని ఇది తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ షాపింగ్ చేసింది అయితే ఆ క్లాతింగ్ దగ్గర అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఆ క్లాతింగ్ దగ్గర షాపింగ్ అయితే చేస్తాను. అండ్ అది చూపించే ముందు ఇది చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే నచ్చింది అనమాట. సో చిన్న పీట అనమాట, మనం వినాయకుడిని పెట్టి పూజ చేసుకోవడానికైనా, లేదంటే పూజ చేసుకోవడానికి కాకపోయినా నార్మల్గా చిన్న పీట పైన ఏదైనా దేవిని నిలుపుకోవడానికైనా బాగుంది కదా. ఇందులో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ వచ్చేసాయి. అండ్ పీట పూజ అనగానే ఆదిత్య వచ్చాడు. మా ఆదిత్యకి పూజలు అంటే, దేవుడు అంటే కొంచెం భక్తి ఎక్కువ అనమాట. సో ఇవేవి చూపించినా రాలేదు, అందుకే ఇది చూపించగానే వచ్చేసాడు. ఇదైతే చాలా బాగుంది. ఇందులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ తీసుకున్నా 20 రూపీస్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం తీసుకున్న డ్రెస్సుల్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్క వాళ్ళ కోసం తీసుకున్నవే, నేను కూడా కొన్ని తీసుకున్నాను, ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను వేసుకున్న కుర్తీ చూసి ఎంతమంది అడిగారో. సో మా ఇంట్లో వాళ్ళు అడగకుండా ఉంటారా, మా అక్క వాళ్ళు కూడా సేమ్ అదే అడిగారు, ఆ కుర్తీ మెరూన్ కలర్ కుర్తీయే కావాలి అని చెప్పేసి. 250 రూపీస్కి చాలా రీజనబుల్ అనమాట. సో చూడండి ఇలా వస్తుంది కుర్తీ అయితే. ఇది పాప్కార్న్ క్లాత్ వస్తుంది అనమాట. అండ్ సెమీ కాలర్ లాగా ఉంటుంది, ఇదిగోండి
సెమీ కాలర్ లాగా ఉండి మనకి ఇలా బటన్స్, షో బటన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది కుర్తీ అయితే మనకి నీ లెంగ్త్, బిలో ది నీ లెంగ్త్ వస్తుంది మా హైట్కి అయితే. అండ్ ఇదిగోండి స్లీవ్స్ అయితే ఇలా సింపుల్గా బెల్ట్ టైప్లో స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ కుర్తీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్కి మనం హ్యాపీగా వేసుకోగలిగే కుర్తీ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 పడింది. అండ్ ఇంకొకటి చూడండి, నేను ఏం వేసుకున్నా మా అక్క వాళ్ళు ఎగ్జాక్ట్గా అవి అడిగేస్తారనమాట. నా సెలెక్షన్ వాళ్ళది బాగా నచ్చుతుంది. సో నేను తీసుకున్నది ఆ మెరూన్ ఒకటి, ఇదొకటి అనమాట. ఈ రెండు చూసి వాళ్ళకి రెండు కావాలని అడిగారు. సో అందుకని చెప్పి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి లైట్ లావెండర్ కలర్ లాగా వచ్చిందనమాట ఈ కలర్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సేమ్ ఇప్పుడు ఇంకొకటి ఇదనమాట, ఇది ఒకటి. ఇది కూడా ఇద్దరు 2 కలర్స్ తీసుకోమన్నారు అక్క వాళ్ళిద్దరు. సో అందుకని ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రాక్ మోడల్లో కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవి ఫ్రాక్ మోడల్ కుర్తీ అనమాట. ఇది వచ్చేసి కొంచెం సైజ్ పెద్దది వచ్చింది, కాకపోతే టైట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇది ఫ్రాక్ మోడల్ అనమాట. ఇది వచ్చేస్తే మనకి బటన్స్, షో బటన్స్ లాగా వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, కాకపోతే ఒక ప్రాబ్లం కొంచెం టైట్ చేసుకోవాలి అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. అండ్ దీని కాస్ట్ కూడా మనకి 250 350 పడింది, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇది కొంచెం ఎక్కువ అనుకుంటా, ఫ్రాక్ మోడల్ 350 అనుకుంటా, గుర్తులేదు నాకు. సో ఇది ఒకటి అనమాట. దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ మళ్ళీ స్లీవ్స్ మనకి ఇది కూడా బెల్ట్ టైప్లో వచ్చింది చూడండి. స్లీవ్స్కి 3/4 హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇటువంటివి ఇంకొకటి తీసుకున్నాను, ఒకటి అక్కకి ఒకటి నాకు అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు పోచంపల్లి మోడల్ ట్రెండింగ్ ఉంది కదా, సో అందుకని ఇదిగోండి ఇది పోచంపల్లి మోడల్లో వచ్చిందనమాట. ఎస్ ఇది కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఈ 2 ఒకటే ప్రైస్ పడ్డాయి, ఇవి 350 అనుకుంటాను వీటి ప్రైస్. సో ఈ 2 అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే లెగ్గింగ్స్ కూడా అక్కడ దొరుకుతాయి అనమాట. ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయంట అక్కడ. అది నేను ఫస్ట్ టైం విన్నాను. అండ్ నేనైతే ఒక షిమ్మర్ లెగ్గింగ్ కూడా తీసుకున్నాను. మామూలు లెగ్గింగ్స్ ఉంటాయని నాకు తెలుసు, కానీ షిమ్మర్ ఉంటాయని నాకు తెలీదు. సో ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం నేను షిమ్మర్ లెగ్గింగ్ తీసుకున్నాను. ఇది కూడా మనకి అదే ప్రైస్ అనమాట. ఇక్కడ ఏంటంటే లెగ్గింగ్స్ నార్మల్ యాంకిల్ లెంగ్త్ అయితే 200 పడుతుంది, ఫుల్ లెంగ్త్ అయితే 250 పడుతుంది, ఏ లెగ్గింగ్స్ అయినా. ఇది వచ్చేసి ఫుల్ లెంగ్త్ లెగ్గిన్ అనమాట. సో ఇదిగోండి షిమ్మర్ లెగ్గిన్. మనకి బయట కూడా ఈ ప్రైస్ లేదు తెలుసా, షిమ్మర్ లెగ్గింగ్స్ ఇప్పుడు బయట కూడా తక్కువ ప్రైస్కి దొరకట్లేదు. ఇదిగోండి గోల్డ్ కలర్లో షిమ్మర్ లెగ్గిన్ అనమాట. మనకు కావాలనుకుంటే సిల్వర్లో కూడా షిమ్మర్ దొరుకుతుందంట. సో ఈ లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే షిమ్మర్ అన్నిటి మీదకి మనకి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ లెగ్గిన్ అయితే ఒకటి తీసుకున్న లెగ్గిన్. ఇది నా కోసం తీసుకున్నాను షిమ్మర్ లెగ్గిన్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అక్క వాళ్ళ కోసం యాంకిల్ లెంగ్త్ తీసుకున్నాను. ఇది వచ్చేసి యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్ అనమాట. ఈ 2 యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్స్ అనమాట, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. సో ఈ 2 వచ్చేసి మనకి ఈచ్ వన్ 200 పడుతుంది. యాంకిల్ లెంగ్త్ అయితే 200 అండ్ ఫుల్ లెంగ్త్ అయితే 250. సో ఇది 250 అనమాట. ఇది ఫుల్ లెంగ్త్ లెగ్గిన్, పెద్దక్క చాలా హైట్ ఉంటుంది కదా, 250 పడుతుంది అనమాట. ఇది లైక్రా వచ్చింది. అండ్ ఎంఆర్పి చూసారా, ఇక్కడ 450 రూపీస్ ఎంఆర్పి ఉంది చూడండి. చూసారా 450 రూపీస్ ఎంఆర్పి ఉంది. మనం బయట తీసుకెళ్తే సేమ్ ఎంఆర్పికి మనకి సేల్ చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ బెల్ట్ మోడల్ వచ్చింది, ఎంత మంచి లెగ్గిన్ తెలుసా, చూడండి ఇలా మనకి బ్రాండెడ్ లాగానే ఉంటుంది. ఇదిగోండి బెల్ట్ మోడల్ వస్తుంది అండ్ మంచి లెగ్గిన్, చాలా మంచిగా వచ్చింది అండ్ చాలా స్ట్రెచ్ అవుతుంది. ఈ లెగ్గిన్ కాస్ట్ కూడా మనకి 250 పడింది అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది, మంచి రీజనబుల్గా అనిపించింది నాకు. సో ఇది అండ్ మొత్తానికి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనమాట, ఇంకేం లేవు. మొత్తం క్లాతింగ్ ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాను. సో ఇది కంప్లీట్ షాపింగ్ అయితే. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. నేను చేసిన ఈ షాపింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో అనేది కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో అయితే. మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. బాయ్, టేక్ కేర్.